కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయింపు విషయంలో అన్ని సర్వేల్లో నేను ముందంజలో ఉన్నప్పటికీ నన్ను గుర్తించకుండా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏమీ ఆలోచన లేకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయింపు విషయంలో అన్ని సర్వేల్లో తను ముందంజలో ఉన్నప్పటికీ తనను గుర్తించకుండా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏమీ ఆలోచన చేయకుండా కాంగ్రెస్ పార్టీ వద్దురా అని బయటికి వెళ్లిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి గంగాధర్ స్వామికి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు శాంతకుమారి అన్నారు. మరొకసారి టికెట్ కేటాయింపు విషయంలో విశ్లేషణ ఆలోచన చేసి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరి అన్ని రంగాల్లోని శాంతకుమారి గారి ఆదేశాల మేరకు మన మండల స్థాయిల్లోని గట్టిగా ప్రతి పంచాయతీలోని ప్రతి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రతి గ్రామంలోని గ్రామ కమిటీలు వేస్తూ పంచాయతీ కమిటీలు వేస్తూ పార్టీ బలోపేతానికి ముందుకు తీసుకుని వెళ్ళాము. అలాగే ఈ 10 సంవత్సరాల కాలంలోనే కష్టకాలంలోనే శాంతకుమారి మన ఏజెన్సీ అరకు నియోజకవర్గంలోనే బలోపేతం పార్టీ చేసినప్పుడు మన శాంతకుమారి గారికి మరి హైకమాండ్ మరి ఇంత సమస్యలు ముందుకు తీసుకుని వెళ్ళేటప్పుడు మన హైకమాండ్ రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిల గారు కానీ మరి పిసిసి అధ్యక్షులు గారు దీనికి గట్టిగా స్పందించి మరి మన ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ బిడ్డగా ప్రతి సమస్య మీద పోట్లాడి అలాగే రోడ్డు విషు కానీ డోలిమూత విషు కానీ రోడ్డు లేని సమయంలోని డోలిమూతతోని మన డెలివరీ కేసులు తీసుకుని వెళ్ళి మార్గంలోని కూడాను చాలా గట్టిగా పాటించుకున్నారు మన శాంతకుమారి గారి. అలాగే ముంచంపుట్టు మండలంలోని కర్లపొదూరు అనే గ్రామంలోని చాలా పెద్ద గడ్డ, అది ఆ ఊర్లోని ఇటు రోడ్డుకు లేదు, దాటాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటిది శాంతకుమారి గారి ఆదేశాల మేరకు మన పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడ వెళ్ళి మన ఏదైతే టికెట్ ఇచ్చారో అది తక్షణమే రద్దు చేసి నాకు టికెట్ కేటాయిస్తే ప్రజలందరికీ కూడా మంచి సేవ అందిస్తాను. గంగాధర్ స్వామి గారు 1994లో పోటీ చేశారు, 1999లో పోటీ చేశారు. అంటే మనకు ఎస్కోట పార్లమెంటు ఉన్నప్పుడు 2 సార్లు పోటీ చేయడం జరిగింది. 2 సార్లు చేసినా ఓడిపోయారు. అలాగే 2009లో అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ కూడా ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగకుండా వైఎస్ఆర్సీపీలో వెళ్ళి జాయిన్ అయ్యి సుమారుగా 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నిన్న కాదు మొన్న జనవరి 21వ తారీఖున జాయిన్ అయిన ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఈవేళ పరిగణనలో తీసుకోవడం చాలా బాధ వేస్తుంది. నాకు చాలా అంటే కలిచి వేస్తుంది. నన్ను ఎందుకు ఇంత కష్టపడిన ఒక అభ్యర్థిని ఈవేళ గుర్తించలేదు? మరి రాష్ట్రంలో ఎవరు చేయలేని అంత సేవ నేను పార్టీకి అందించాను. ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఏజెన్సీ ప్రాంతంలో ఎగురుతుంది అంటే శాంతకుమారి వల్ల అది సాధ్యమైందని ప్రజలు చెప్తున్నారు, నేను కాదు. ఈవేళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బట్టి చూసినా, ప్రభుత్వాలు చెప్పినా, ప్రజలు చెప్పినా, ఎవరు చెప్పినా శాంతకుమారి వల్లే సాధ్యమని చెప్తున్నారు. అన్ని రిపోర్ట్స్ వెళ్ళినా నా రిపోర్ట్స్ని, నా ఆవేదన, నా బాధని అర్థం చేసుకోలేదు. ఇంకా నా కాంగ్రెస్ పార్టీ పైనే నాకు అభిమానం ఉంది, ఇంకా చెరిగిపోలేదు. నేను కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. నా నాయకులకు, కార్యకర్తలకు, మా బూత్ కమిటీ ఏజెంట్లకు, పిసిసి డెలిగేట్ మెంబర్స్లకు, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా నా పక్షానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను చెప్పడం జరిగింది. ఈవేళ ప్రేమ్ కుమార్, నేను అరకు పార్లమెంట్. అందరికీ నమస్కారం. నా పేరు ముస్య ప్రేమ్ కుమార్. నేను అరకు పార్లమెంట్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఈరోజు నిన్నటి దినాన ఏదైతే పార్టీ అధిష్టానం నుంచి ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ అభ్యర్థుల ప్రకటన చేశారో ఆ ప్రకటనలో మా అరకు అసెంబ్లీ వర్గం అభ్యర్థిగా ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిన సందర్భంలో కూడా తన శక్తికి మించి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో అవమానాలు భరించి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం శాశక్తుల కష్టపడినటువంటి
మా నాయకురాలు శ్రీమతి పాచిపెంట శాంతకుమారి మేడం గారికి టికెట్ ఖరారు చేయకుండా మరో ఇతర వ్యక్తిని ఖరారు చేయడం అనేది మేము చాలా ఆందోళనగా చాలా బాధపడుతున్నాము. కార్యకర్తలు అలాగే అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు ఈ విషయంలో చాలా బాధపడుతున్నాము. ఖచ్చితంగా మేడం గారు ఒక కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేడం గారి యొక్క కష్టాన్ని గుర్తించి మేడం గారికి న్యాయం చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఖచ్చితంగా మేడం గారికి న్యాయం చేసేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మేడం గారికి సపోర్టుగా నిలబడి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది.